ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. అందరికీ నమస్కారం అండి. భాగపురాణం 20 అధ్యాయంలోకి వచ్చామండి. వీడియోలోకి వెళ్ళే ముందు మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి ఆల్ అని బటన్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి. భాగపురాణం 25వ అధ్యాయం, కళింగ కిరాతకుడు మిత్రుల కథ. గురుమద మహర్షి జుహు మహర్షితో మరలా ఇట్లు పలికెను. ఓయి, మాఘమాస వ్రత మహిమ తెలుపు మరొక కథను చెప్పెదను వినుము. ఎట్టి పాపాత్ముడైన మాఘమాస వ్రతము ఆచరించి పాప విముక్తుడు కాదని ఈ కథ తెలుపును వినుము. అతి ప్రాచీనమైన ఈ కథ శ్రీహరి కథ మహిమను తెలుపును. పూర్వం ఒక కళింగ కిరాతకుడు కలడు. అతడు ప్రాంతమున సంపద కలవాడు, పరివారము కలవాడు. ఆయుధాలను ధరించి పరివారముతో ఒకానొకనాడు వేటకు వెళ్ళి అనేక మృగాలను వేటాడెను. అతడు మృగాలను వెదుకుచు అడవిలో తిరుగుచుండగా ఒక విప్రుని చూచెను. ఆ విప్రుడు నర్మదా నది స్నానము చేయవలెనని బయలుదేరి మార్గమధ్యంలో ఆయాసముచే ఒక మర్రి చెట్టు నీడలో విశ్రమించి మరలా ప్రయాణం చేయదలిచినని అనుకునేను. కిరాతకుడు అతన్ని చూచి వాని వద్దనున్న వస్త్రములు, ధనము, మునుగు వాని అపహరింపవలెనని తలచెను. తన వారితో వచ్చిన ఈ బ్రాహ్మణుని వద్దనున్న అన్నిటినీ బలవంతంగా తీసుకొనెను. పోయి, నీవు దాచిన ధనము నిమ్ము, లేనిచో నిన్ను చంపేదని కిరాతకుడు బ్రాహ్మణుని బెదిరించెను. అప్పుడు ఆ విప్రుడు, నేను దరిద్రుడను, నా వద్ద ధనమేమీ లేదని సమాధానం ఇచ్చెను. వాని మాటలకు కోపించిన కిరాతకుడు ఆ బ్రాహ్మణ్ ఖడ్గంతో నరికెను. ఆ కిరాత వధను అచట మార్గమున ప్రయాణించి వారిని చంపి వారి నగలు, ధనము దోచుకునిచుండెను. అతడు క్రమక్రమంగా అరణ్య మార్గమునే కాక పట్టణ మార్గమున ప్రయాణించు వారిని కూడా దోచుకొని చంపుచుండెను. వాని ధనము సంపద వలెనను కోరిక విపరీతముగా పెరుగును. ఇట్టి కిరాతకునకు బంగారు నగలు చేయించువాడు ఒక మిత్రుడుగా ఉండెను. అతడు కిరాతకుని వలె క్రూరుడు, వంచనాపరుడు. బంగారపు నగలు చేయించు దానిలోని బంగారము అపహరించేవాడు. కిరాతకుడు బాటసారి నుండి దోచుకున్న నగలను అమ్మమని స్వర్ణకారుని మిత్రునికి ఇచ్చేవాడు. అతడును నగలు అమ్మి అందులో కొంత ధనము తీసుకుని మిగిలిన ధనము కిరాతునికి ఇచ్చేవాడు. వీరికి ఇట్లా మరి ఒక శూద్రుడు మిత్రుడు ఉండెను. వాని తల్లి అట్టిదే. భర్త మరణించిన పిమ్మటే ఆమె మరింత స్వేచ్ఛావర్తమై ఉన్నది. ఆమె మరింత స్వేచ్ఛావర్తమురాలైనది. ఈ విధంగా నా కుటుంబమున కుమారుడు, తల్లి ఇద్దరును కామకులు, స్వేచ్ఛావర్తములుగా నుండిరి. వారి తల్లి చీకట్లో కామతురాలై తన విటుడు వచ్చిన చోటు పోయెను. చీకటిగాన ఆ ఇంటికి ఆమె వద్దకు రావలసిన విటు రాలేదు. అతడు వచ్చినని ఆమె వానికై వేచి ఉండెను. అచటకు ఆమె కుమారుడు వ్యభిచారిని కామకురాలైన తన ఇష్టురాయలైన స్త్రీ కొరకు వచ్చెను. చీకటిలోనున్న తల్లిని తాను కోరుకునే అమ్మాయే అనుకుని వాని తల్లియు ఆ చీకట్లో వచ్చిన తన విటుడే అనుకుని, ఈ విధంగా తల్లియు కుమారుడు ఆ చీకటిని ఒకరినొకరు ఎరుగక తమకు కావాల్సిన వారే అనుకుని ఫలితముగా వారిద్దరూ ఆ చీకటిలో కలిసిరి. సమాగమనమై తరువాత వారిద్దరూ ఒకరినొకరు గుర్తించిరి. వాని తల్లి విచారపడెను. కొంతకాలమునకు మరణించి నరకమును చేరి శిక్షలు అనుభవించి ఉండెను. కుమారుడు మాత్రం నిర్భయంగా నుండెను. పరాస్త్రీ వ్యామోహం చే అతడు తన సంపదనంతయు పోగొట్టుకునేను. ఇట్లు ఉండగా బ్రాహ్మణుడుని ధనమునికై చంపినాడు. సువర్ణకారుడు నమ్మి ఇచ్చి నగలు బంగారమును దొంగిలించినవాడు శూద్రుడు, తల్లితో వ్యభిచారించువాడు. ఈ ముగ్గురికి బ్రాహ్మణుడు మిత్రుడు కలడు. అతడు వారితో కలిసి వారితో పాటు పాపకార్యములు చేయుచుండెను. బ్రాహ్మణుడు అగుట చేవాడు పౌరహిత్యమును కూడా చేయుచుండెను. వీరి కలయిక పంచ మహాపాపాలలో ఒకటి చోటు చేరినాయి. బ్రహ్మజ్ఞానిని చంపువాడు, కళ్ళు తాగువాడు, క్రూరుడు, బంగారము నపహరించువాడు, గురుపత్ని రమించువాడు. వీరైదుగురు పంచమహాపాతకులు. బ్రాహ్మణుడు కిరాతకుడు పంగా గ్రామమునకు పోయి అతడు ఆ గ్రామమున
సోత్రుడే బ్రాహ్మణుని చూచెను. ఆ బ్రాహ్మణుని పేరు వీరవ్రతుడు. వీరవ్రతుడు నిశంకులకు ఇట్లు ఉపదేశించెను. ఓయి, నిరంతరము సంతోషముగా నుండుము. వేద మార్గమును అతిక్రమింపకు. శాస్త్రమును అనుసరించి కార్యక్రమాలను అనుసరించుము. వివాహం చేసుకుని గృహస్థాధర్మను ఆచరింపుము. ప్రాణహింసను మానుము. సనాతన ధర్మమును పాటించుము. సజ్జనులను సేవించుము. సంధ్యావందనము మునుగు. నిత్య కర్మలను మానకు. ఇదే ఇంద్రియ నిగ్రహమే కలిగి ఉండును. శ్రీహరిని హరుణ్ణి పూజింపుము. ఇతరులను అపరాధమును చెయ్యకు. ఇతరుల వృద్ధిని చూచి విచారపడకు. పరస్త్రీలను తల్లివలె చూడుము. చదివిన వేదములు మరవకు. అతిథులను అవమానింపకు. పితృదినము శాద్రమును మానకు. చాడీలు చెప్పకు. ఇతిహాస పురాణ వేదాంగములు పట్టించుము. సిగ్గు విడిచి హరినామమును కీర్తింపుము. పెద్దలు చెప్పిన త్రిపుండ్రాలు ధరించుము. రుద్రాక్షమాలను ధరించుము. రుద్ర సూక్తకముతో శివుని తులసి మాలను ధరించి తులసి దళాలతో శ్రీమన్నారాయణ లక్ష్మీనారాయణులను బిల్వతలముతో శివుణ్ణి అర్చింపుము. హరిపాదాలు తీర్థమును సేవించుము. నివేదనము భుజించుము. యతీశ్వరులు గౌరవించుము. తల్లిదండ్రులను సేవింపుము. నియమంతో మంత్రానుష్ఠానము చెయ్యము. కామ క్రోధాది శత్రువులను జయింపుము. మాఘస్నానము మానకుము. మనసు నదిలోను నుంచును. చిత్తశుద్ధితో వ్రతాధికం ఆచరింపుము అని వీరభద్రుడు నిశంకులకు ధర్మ ప్రశస్తాన్ని ఆచరణ విధానము చెప్పాను. నిశంకులుడు వీరభద్రుని పాదాలకు నమస్కరించి గురువుని అనుమతి నంది మరలా కాశీనగరం పోయాను. గృహస్థాశ్రమం స్వీకరించి వీరభద్రుని చెప్పిన ధర్మాలను పాటించెను. మాఘస్నానము ప్రతి సంవత్సరము చేయుచుండెను. అనేక భోగాలను పుత్ర పౌత్రావి పొంది సుఖముగా నుండెను. తర్వాత మరణించిన ముక్తి నొందెను. ఇట్లు మాఘపురాణం 25వ అధ్యాయం సంపూర్ణం. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోపై మీకు ఎలాంటి సలహాలు సూచనలు ఇవ్వాలన్నా దయచేసి మా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. సర్వేజన సుఖినో భవంతు.